శిక్ష ఉద్యోగాలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సమగ్ర శిక్షణ అభివృద్ధి ఉద్యోగస్తులను రెగ్యులర్ చేస్తూ వారికి సంబంధించిన బెనిఫిట్స్ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తక్షణమే సమగ్ర శిక్షణ ఉద్యోగస్తుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయినప్పటికీ తమ సమస్యలు పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి మద్దతుగా బీఆర్ఎస్ మాజీ గ్రంథాలయం చైర్మన్ పోరిక గోవిందనాయక్ హాజరయ్యారు. సమగ్ర శిక్షణ ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వాళ్ళ సమ్మెను ఎల్లవేళలా మేము పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం. ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్న ఉపాధ్యాయులతో సమానంగా పనిచేస్తున్న వీళ్ళకి సమానమైన వేతనాలు ఇవ్వాలనే వాళ్ళ న్యాయమైన కోరికలను తీర్చడానికి ముఖ్యమంత్రి ఖచ్చితంగా పూనుకోవాలని వాళ్ళు ఇచ్చిన హామీ, ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ ముఖ్యమంత్రి గారు, ఆ హామీని తీర్చమంటున్నాం. లేని ఎడల నీ ప్రభుత్వం పైన ఎల్లవేళలా మేము సమ్మెకు ముందుంటాం. మేము కూడా ఏమంటున్నామంటే వాళ్ళు చేస్తున్న సమ్మె న్యాయమైన సమ్మె ఉంది. వాళ్ళ న్యాయమైన కోరికలను ఖచ్చితంగా తీర్చవలసిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంది. ఆ ముఖ్యమంత్రిని ఒకటే మా తరఫున అడుగుతున్నాం, వాళ్ళ న్యాయమైన కోరికలు మీరు తీర్చే వరకు వాళ్ళ సమ్మెకు ఎల్లవేళలా మా బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపుతూ ముందుకు నడుస్తాం. అవసరమైతే వాళ్ళు అసెంబ్లీ ముట్టడి చేసినా కూడా వాళ్ళతోటి మేము ఖచ్చితంగా ఉంటామని మేము తెలియపరుచుకుంటున్నాం. ప్రభుత్వానికి ఏదైతే కొత్త స్కీమ్ పెడతారో, ప్రభుత్వంలో ఏదైతే వాళ్ళు ఇంప్లిమెంటేషన్లో ముందుంటారో వీళ్ళ యొక్క పాత్ర, ముఖ్యమైన పాత్ర ఉంది. సర్వే ప్రకారం సర్వే చేయడానికి వాళ్ళు ముందుంటారు. మీ ప్రభుత్వంలో ఏ పని చేయడానికైనా వాళ్ళు ముందుంటారు. అందుకనే వాళ్ళ యొక్క డిమాండ్లను, వాళ్ళ యొక్క రెగ్యులరైజ్ డిమాండ్లను ఖచ్చితంగా పరిష్కార దిశలో తీసుకుపోవాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ, సో ఇప్పుడు మేము ఏమంటున్నామంటే డిమాండ్గా కాదు, లేకుంటే ఇంకేమో చేయడం కూడా కాదు, మానవత్వ దృక్పథంతో కోర్టు ఏమని తీర్పిచ్చింది? సమాన పనికి సమాన వేతనం. మరి అదే కోర్టు కొంతమంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని రెగ్యులర్ చేసినటువంటి తరుణంలో రెగ్యులర్ ఇది కరెక్ట్ కాదు, సరి అయినటువంటి విధంగా చేయబడలేదని కొట్టివేయడం జరిగింది. ఆ కొట్టివేసిన మరుక్షణమే ఆ ఎంప్లాయీస్ ని తొలగించడం కూడా జరిగింది. మరి అదే కోర్టులో జరిగినటువంటి ప్రాసెస్ ని దానికి మాత్రం రెస్పాండ్ అయ్యారు, దీనికి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అని నేను సభాముఖంగా సీఎం రేవంత్ గారిని కోరుకుంటున్నాను. మమ్మల్ని రెగ్యులర్ చేయకపోయినా ఇప్పుడు ఒకవేళ కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే సర్వీస్ రూల్స్ అంటారు, రకరకాల మాకు కూడా కొన్ని తెలుసు కాబట్టి మేము తక్షణమే టైం స్కేల్ కోరుకుంటున్నాం. అంటే మేము ఎంత పని చేస్తున్నామో అంతే మాకు ఇవ్వమని కోరుకుంటున్నాం. మేము జాయిన్ అయినప్పుడు ఒక సాధారణ కూలీకి 100 రూపాయలు, కానీ ఇప్పుడు ఒక కూలీకి 300 రూపాయలు వాళ్ళు కూలీ ఇస్తున్నారు. మరి మేము అటువంటిది 300 ఉంటున్నాయి, 500 కూడా ఉంటున్నాయి. మేము అదే జీతంతో కాలయాపన చేస్తూ సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మా సర్వీస్ అయిపోతుంది, మా వయస్సు అయిపోతుంది. మేము ఏ ఎగ్జామ్కి కూడా క్వాలిఫై కావట్లేము, ఎగ్జామ్కి చదవడానికి సమయం ఉండట్లేదు. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే కోర్టు డిమాండ్ కూడా మేము డిమాండ్ చేయట్లేము. మానవత్వ దృక్పథంతో మా సీఎంగా, మా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాకు సహాయం చేస్తారని, మమ్మల్ని ఖచ్చితంగా ఆదుకుంటారని ఈ వేదిక సాక్షి